నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లకు ఉచిత చికిత్స. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటు. 13 నుంచి 25కు పెరగనున్న జిల్లాలు. హైదరాబాద్ నలువైపులా సమాన అభివృద్ధి జరగాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం వెల్లడించిన మంత్రి కేటీఆర్. గాంధీ హాస్పిటల్ డిఎంఈ రమేష్ రెడ్డితో అవుట్సోర్సింగ్ సిబ్బంది చర్చలు సఫలం. సమ్మె విరమించి తక్షణమే విధుల్లో చేరుతున్నట్లు ప్రకటన. వైసీపీ మంత్రులు రాజధానిలో అపార్ట్మెంట్ల వ్యాపారం. విజయవాడ అభివృద్ధిపై శ్రద్ధ చూపాలని విజయవాడ టీడీపీ ఎంపీ కేసినేని నాని సూచన. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు మరణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ మెడికల్ సెంటర్లలో కోవిడ్-19 టెస్టులు, కరోనా పేషెంట్లకు చికిత్సను ఉచితంగా అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా మల్లారెడ్డి, మమత, కామినేని మెడికల్ కాలేజీల్లో కరోనా టెస్టులు, చికిత్స అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండే ప్రైవేట్ మెడికల్ ఆసుపత్రులు, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కోవిడ్-19 టెస్టులతో పాటు పేషెంట్లకు చికిత్సను ఉచితంగా అందించాలని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, సీఎం కేసీఆర్, వైద్య శాఖ ఉన్నతాధికారులు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఈ సేవలను మరిన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులకు విస్తరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలను సీఎం జగన్ ఆదుకోనున్నారు. కరోనాతో మరణించిన వారి అంత్యక్రియల కోసం 15,000 రూపాయలు ప్రకటించారు. కరోనా రోగుల అంత్యక్రియలను ఎవరూ పట్టించుకోకపోవడం, వారిని అనాథల్లా ఊడ్చేస్తున్న తీరుపై కలత చెందిన జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో చనిపోయిన మృతుల అంత్యక్రియలు చేసేందుకు వారి కుటుంబాలు కూడా అందుబాటులో ఉండడం లేదు. వారు క్వారంటైన్లో ఉండడంతో అనాథ శవాల్లా వారు తరలిపోతున్నారు. ఈ కారణంగా కుటుంబాలు మరింత ఆందోళన చెందుతున్నాయి. కరోనా రోగుల మృతదేహాలకు అత్యంత అమానవీయ రీతిలో దహన సంస్కరణలు చేస్తున్న సంఘటనలు ఏపీలో చోటు చేసుకున్నాయి. దీంతో జగన్ మృతదేహాల అంత్యక్రియలకు 15,000 రూపాయలు ప్రకటించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇక కరోనా కేసులో చికిత్స చేయడానికి నిరాకరించిన ఆసుపత్రులపై వైఎస్ జగన్ కఠినమైన చర్యలు ప్రకటించారు. క్వారంటైన్ కేంద్రాల్లో గుణాత్మక సేవలను అందించడానికి 1 వారం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సీఎం కార్యాలయం అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఏర్పాటు చేయదలిచిన కొత్త జిల్లాలకు సంబంధించి అధ్యయన కమిటీ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వం వహిస్తారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోగా కొత్త జిల్లాల ఏర్పాటును పూర్తి చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. కొత్త జిల్లాల ఏర్పాటులో పార్లమెంటు నియోజకవర్గాన్ని సరిహద్దులుగా తీసుకుంటారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు 25 జిల్లాలకు పెరగనున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలను ఆదుకునేందుకు వైఎస్ఆర్ చేయూత పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి నాని మీడియాతో మాట్లాడారు. అంటే దీనికి సులభతరం చేయటానికి, వేగవంతంగా పనులు చేయటానికి కానీ ఇచ్చినటువంటి జీవోలు, జీవో నెంబర్ 87, జీవో నెంబర్ 7, జీవో నెంబర్ 22, ఈ 3 జీవోలని కూడా రాటిఫై చేస్తూ ప్రభుత్వం ఈరోజు మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్నటువంటి 13 జిల్లాలని 25, 26 జిల్లాలకు ఎలా చేస్తే బాగుంటుంది, అన్ని రకాల స్టడీ చేయటానికి, అన్ని పరిపాలనాపరమైనటువంటి సౌకర్యాల పరంగా, అలాగే అన్ని రకాలుగా తక్కువ ఖర్చుతో ఎలా చేయొచ్చు, మనం ప్రభుత్వం మీద విపరీతమైన భారం పడే పరిస్థితి లేకుండా ఎలా చేయొచ్చు అనే దానికి స్టడీ చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది. ఈ కమిటీకి చీఫ్ సెక్రటరీ గారు హెడ్ చేస్తారు. CCLA గారు ఒక మెంబర్గా,
జిఐడి సర్వీసెస్ సెక్రటరీ గారు ఒక మెంబర్గా, ప్లానింగ్ సెక్రటరీ గారు ఒక మెంబర్గా, సీఎంఓ ఆఫీస్ నుంచి ఒక ప్రతినిధి, అలాగే ఫైనాన్స్ సెక్రటరీ గారు దీనికి కన్వీనర్గా ఉంటారు, ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ గారు. ఈ కమిటీ సాధ్యమైనంత తొందరలోనే రాష్ట్రంలోని 13 జిల్లాలు కూడా అధ్యయనం చేసి త్వరితగతిన ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పని కూడా క్యాబినెట్ వారిని కోరటం జరిగింది. ఈ ఏర్పాటు చేయడం జరిగింది, ఇవాళ అప్రూవ్ చేయడం జరిగింది ఈ కమిటీ ఏర్పాటు కోసం. అలాగే ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, ఏపీ రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ డెవలప్మెంట్ లిమిటెడ్, ఏపీఆర్డిఎంపి సిడిఎల్ లిమిటెడ్ అని చెప్పిన ఒక కొత్త కార్పొరేషన్ని రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయటానికి సుమారుగా ఒక 40,000 కోట్ల రూపాయల ప్రస్తుత అంచనాతో ఇరిగేషన్ సౌకర్యాలు మెరుగుపరచడం కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. అలాగే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఫర్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ, అంటే IIITగా మనం మాట్లాడుకుంటాం. ఈ IIITలుగా ఏర్పాటైనటువంటి శ్రీకాకుళం, ఒంగోలు ఈ 2 చోట్ల కూడా సరైనటువంటి, అంటే ఇంతవరకు ఒక్క పర్మనెంట్ టీచర్ కానీ, టీచింగ్ స్టాఫ్ కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ గడిచిన 5 ఏళ్లలో మంజూరు కాబడలేదు. దానివలన IIIT ఒంగోలు, శ్రీకాకుళంలో చదువుతున్నటువంటి పిల్లలకి నాణ్యమైనటువంటి విద్య నేర్పే అవకాశం కొరవడుతుంది. కాబట్టి తక్షణమే ఒంగోలు, శ్రీకాకుళంలోని IIIT కళాశాలలో 420 టీచింగ్ మరియు 178 నాన్ టీచింగ్ స్టాఫ్ని మంజూరు చేస్తూ రిక్రూట్మెంట్ కోసం అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఐటీ వృద్ధిలో జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు ఎక్కువగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో ఐటీ పురోగతి బాగుందని చెప్పారు. ఉప్పల్లో జరిగిన హైదరాబాద్ గ్రిడ్ డెవలప్మెంట్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. హైదరాబాద్ నలువైపులా సమాన అభివృద్ధి జరగాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. నగరం తూర్పు వైపున ఉన్న ఉప్పల్ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. నగరం లోపల ఉన్న పరిశ్రమలను నగరం వెలుపలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఎంఎంటీఎస్ను రాయగిరి వరకు పొడిగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. రాచకొండకు కూడా సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటుకు సిపి మహేష్ భగవత్ చొరవ చూపారని వెల్లడించారు. సిద్దిపేటలో 100 పడకల కోవిడ్-19 ఆసుపత్రిని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. కోవిడ్ నియంత్రణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని, ప్రతిరోజు పరిస్థితిని సమీక్షించి వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్కు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. అన్ని జిల్లాల్లో 100 పడకల కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని చెప్పారు. ఇప్పటికే పలు జిల్లాల్లో కోవిడ్ ఆసుపత్రులు ప్రారంభమై సేవలు అందిస్తున్నాయన్నారు. సిద్దిపేటలో 100 పడకల కోవిడ్ ఆసుపత్రిని ప్రారంభించామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. దీనికి అనుబంధంగా మరో 20 పడకల ఐసీయూను కూడా ప్రారంభించామని చెప్పారు. అన్ని బెడ్లకు ఆక్సిజన్ సదుపాయాన్ని కల్పిస్తున్నామని, వెంటిలేషన్ అవసరం ఉన్న పేషెంట్లకు కూడా ఇక్కడే వైద్యం అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. కోవిడ్ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ప్రొఫెసర్లు, డాక్టర్లను, ఇతర సిబ్బందిని నియమించామని, కరోనా వ్యాధి పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దని, భయపడవద్దని మంత్రి హరీష్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. కరోనాతో చనిపోయిన శ్రీనివాసు మృతదేహాన్ని బెడ్ పైనే వదిలేశారు ఆసుపత్రి సిబ్బంది. మృతదేహం 8 గంటలు బెడ్ పైనే ఉన్న సిబ్బంది తరలించలేదు. దుర్వాసన భరించలేక కరోనా వార్డు పేషెంట్స్ పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు జీతాల పెంపు, ఉద్యోగాల క్రమబద్ధీకరణ సహా పలు డిమాండ్లతో సమ్మెకు దిగిన గాంధీ ఆసుపత్రిలోని అవుట్సోర్సింగ్ సేవల సిబ్బంది ఆందోళన విరమించారు. గత 2 రోజులుగా వీరు ఆందోళన చేపట్టారు. ఇవాళ ఉదయం నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో డిఎంఈ రమేష్ రెడ్డితో జరిగిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. తక్షణమే విధుల్లో చేరుతున్నట్లు తెలిపారు. శుక్లవారీగా నెలలో 15 రోజుల విధులకు అధికారులు అంగీకరించారు. కోవిడ్-19 విధుల్లో ఉన్నవారికి రోజుకు 300 రూపాయల చొప్పున అదనపు భత్యం ఇచ్చేందుకు అంగీకరించడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. అవుట్సోర్సింగ్ నర్సులు, పారిశుధ్య, సెక్యూరిటీ సిబ్బంది ఆందోళన చేపట్టిన వారిలో ఉన్నారు. వీరి ఆందోళనతో గాంధీలో రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ నేతలను కరోనా వెంటాడుతోంది. రోజురోజుకు కాంగ్రెస్ పార్టీలో కరోనా బాధితులు పెరుగుతున్నారు. విహెచ్ హనుమంతరావు, గూడూరు నారాయణ రెడ్డి, బలమూరు వెంకట్ కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ బాధ్యుల్లో 2కి సోకింది. కరోనాతో మాజీ మైనారిటీ సెల్ నాయకులు సిరాజుద్దీన్, టీపీసీసీ కార్యదర్శి నరేందర్ మృతి చెందారు. ఇటీవలే కరోనా బారిన పడ్డ రోగులకు సహాయ కార్యక్రమాల్లో నరేందర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోనే ఆయన కరోనా సోకిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నరేందర్ మృతితో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ఇటీవల గాంధీ భవన్లో జరిగిన అన్ని కార్యక్రమాల్లో నరేందర్ పాల్గొన్నారు. నేతల మరణాలతో టీపీసీసీ అలర్ట్ అయింది. వారం రోజుల పాటు గాంధీ భవన్లో కార్యక్రమాలు నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నారు. సిబ్బందికి సెలవులు ఇచ్చారు. గాంధీ భవన్కు తాళాలు కూడా వేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాకలి రమేష్ ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల బహుజన్ సమాజ్ పార్టీ కన్వీనర్గా సూడిది నవీన్, కో కన్వీనర్గా చెక్కపల్లి శ్రీనివాస్, మండల బాధ్యులుగా కొమ్మెట వెంకటేష్, ఏళ్ల రవి, గోటిగాల మధులను నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సాకలి రమేష్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యశ్రీ కాన్షీరాం, జ్యోతిబా పూలే లాంటి మహనీయులు కలలుగన్న బహుజన రాజ్యాధికారం సాధన కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి బహుజన్ సమాజ్ పార్టీ మండల బాధ్యులుగా మరి సూడిది నవీన్ కుమార్ గారిని మరి ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా మండల మరి కో కన్వీనర్గా మరి కొమ్మాట చంటి, అదేవిధంగా గొట్టిగల్ల మధు మరియు ఏల రవి, చెక్కపల్లి శ్రీనివాస్ గారులను మరి మండల బాధ్యులుగా ప్రకటించడం జరుగుతుంది. నేటి రోజు నుండి మీరు మండలంలో వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతను అదేవిధంగా ప్రజలను చైతన్యపరిచి మరి ఏదైతే మహనీయులు కలలుగన్నారో బహుజన రాజ్యాధికారం వైపు ప్రయాణించడానికి వీళ్ళు నేటి రోజు నుంచి పనిచేస్తారు. మరి అదేవిధంగా మొన్న బొంబాయిలో జరిగినటువంటి ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజగృహ పైన చేసినటువంటి దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఎవరైతే మనవాదులు చేసినటువంటి ఈ ధ్వంసాన్ని మరి వారు ఎవరినైతే చేశారో వాళ్ళను చట్టపరంగా దోషులను శిక్షించి పట్టుకొని శిక్షించి మరొకసారి దేశద్రోహం కేసు పెట్టించి మరొకసారి ఎవరు కూడా ఇలాంటి సాహసానికి ఒడిగట్టకుండా చేయాల్సిన బాధ్యత మరి ప్రభుత్వంపై ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి దాడులు జరగకుండా ఉండాలంటే మరి మనము బహుజనులందరూ ఏకమైపోయి బహుజన రాజ్యాధికారం వైపు వెళ్ళినట్టయితే ఇటువంటి దాడులు అదొకటే కాదు, ఇలాంటి దాడులు మన దళితులపైన కానీ ఇతరులపైన కానీ జరగకుండా ఉంటుంది. దీనికోసం ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి యువత ముందుకొచ్చి మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా బహుజన రాజ్యాధికారం వైపు, బహుజన సమాజ్ పార్టీ వైపు ముందుకు రావాలని మరి సందర్భంగా కోరుకుంటూ మరి నేటి రోజు నుండి వీళ్ళను మండల బాధ్యులుగా నవీన్ గారిని ప్రకటించడం జరుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తూ ముగించుకుంటున్నాను. జై భీమ్. ముందుగా నన్ను ముస్తాబాద్ మండల బాధ్యులుగా ఎన్నుకున్న జిల్లా అధ్యక్షుడు చాల రమేశన్న గారికి, నన్ను ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్న బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చాల రమేశన్న గారికి మరియు జిల్లా నాయకత్వానికి నా యొక్క ప్రత్యేకమైన జై భీములు. ఈరోజు నుంచి నేను ముస్తాబాద్ మండలంలో బహుజనుల రాజ్యం కోసం ప్రతి గ్రామం తిరుగుతూ నా వంతు నాతోని అయినంత వరకు అంతకంటే ఎక్కువ కూడా పనిచేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను రాజ్యాధికారం వైపు నడిపే దిశగా నేను 100% నా శాయశక్తిగా పనిచేస్తానని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన జిల్లా నాయకత్వానికి మరొకసారి ప్రత్యేకమైన జై భీమ్ తెలియజేస్తున్నాను. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన కొత్తూరి ఆనందం అనే రైతు కొడిమ్యాల శివారులోని సర్వే నెంబర్ 72లో గల 2 ఎకరాల 13 గుంటల అసైన్డ్ భూమిలో గత 50 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కానీ సదరు భూమిని చింతలపల్లి గ్రామ పంచాయతీకి శ్మశాన వాటిక నిర్మాణం కోసం కేటాయిస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న రైతు దళిత సంఘాల సహాయంతో ఎంఆర్ఓ ఆఫీసుకు వెళ్లి తన సమస్యను విన్నవించుకొని వినతిపత్రం అందించారు. ఆ భూమి తనకు కేటాయించాలని తహసీల్దార్ కాళ్లపై పడి వేడుకోవడం జరిగింది. దళిత నాయకులు సురుగు శ్రీను, యలగుర్తి రవీందర్, రమేష్, జగన్, ప్రభుదాస్ దళిత సోదరులు పాల్గొన్నారు. సార్ నా పేరు కొత్తూరి ఆనందం సార్, మాది కొడిమేల గ్రామం సార్. మాది చింతలపల్లి, కొడిమేల గ్రామం చింతలపల్లి మధ్యలో ఈ ప్రభుత్వ భూమి 72 నంబర్లో మరి సార్ 2 ఎకరాల 19 గుంటలు ఉంది సార్. అది గత 40 సంవత్సరాల నుంచి నేను మా తాతల నుంచి వచ్చిన దాన్ని నేనే కలిసి సాగు చేసుకుంటున్నాం. తర్వాత మేము 4 అన్నదమ్ములం సార్. దాన్ని బట్టి మా జీవనోపాధి
నడుపుకుంటూ వస్తున్నాం. ఎన్నోసార్లు మరి ఎంఆర్ఓ గారి దృష్టికి కానీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా మమ్మల్ని ఎవరు దగ్గరికి రానివ్వలేదు సార్. దానికి మేము దాన్ని వేసుకుంటూ అందులో మా తాతల నుంచి బావి ఉంది, ఇప్పుడు బోరు ఉంది సార్. కొంతవరకు సాగు చేసుకుంటూ ఉన్నాం, కొంత పత్తి, కొంత పొలం వేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ మధ్యలో మరి చింతలపల్లి వారు వచ్చి మమ్మల్ని శ్మశాన వాటికని మరి డంపింగ్ యార్డ్ అనే ఐకుంఠ ధామం కోసము వారు మమ్మల్ని వేధిస్తూ ఉంటుంటున్నారు సార్. అందుకోసమని దయచేసి మీరు మాకు ఏదైనా సహాయం చేస్తారనే ఆశతో మీ వద్దకు వస్తూ ఉన్నాం సార్. దీన్ని మా యందు మేము 4 అన్నదమ్ములం సార్. మాకు అందరూ ఆడపిల్లలే ఉన్నారు. నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు సార్. మా తమ్ములకు కూడా అందరూ ఆడపిల్లలే సార్. మేము దాని మీదనే ఆధారపడుతుంటున్నాం. మా తమ్ముడు దాన్ని చేసుకుంటూ సుతారి పని కానీ అటు బావులు తవ్వడం కానీ ఇవన్నీ చేసుకుంటూ మా జీవనాన్ని గడుపుతూ వస్తున్నాం. దీన్ని బట్టి మరి మేము దాన్ని వేసుకుందామని అంటే గత కొన్ని రోజులుగా మరి వారు మమ్మల్ని వేధిస్తూ వస్తూ ఉన్నారు సార్. దీనికి మీరే మా యందు దయ తలంచి దయతో మీరు మాకు దీన్ని కాసులోనే ఇస్తున్నాము. దయ తలంచి మా యందు మీరు మాకు ఏదైనా పట్టా కానీ పాస్బుక్లు కానీ ఇప్పిస్తారని మీకు మా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం సార్. గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ సుమారు 9.77 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, జీహెచ్ఎంసీ అధికారులు, గచ్చిబౌలి డివిజన్ నాయకులు, కార్యకర్తలు, వార్డు మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, నాయకులు, కాలనీవాసులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని యలవర్తి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తిలో కొంత భాగాన్ని తమ అత్తల పేరు మీద రాసిందన్న కోపంతో సొంత నాయనమ్మని మనవడు శివకుమార్ నిప్పంటించి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. మృతురాలని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శంకర్పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శంకర్పల్లి సిఐ గోపీనాథ్ మాట్లాడుతూ యలవర్తి గ్రామంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని ఫోన్ కాల్ వచ్చిందని, యలవర్తి గ్రామంలో ఇంటి వద్దకు వెళ్లగా గుమ్మం వద్ద వృద్ధురాలు కాలిపోయి చనిపోయి ఉందని తెలిపారు. బాధితురాలు కంసమ్మకు 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. జరిగిన సంఘటనపై ఆరా తీయగా సొంత మనవడు శివకుమార్ ఆస్తిలో కొంత భాగాన్ని తమ అత్తలపై రాసిందనే కోపంతో నాయనమ్మ కంసమ్మపై పెట్రోల్ పోసి నిప్పండించి పారిపోయాడని తెలియజేశారు. సుమారు 1:30 ప్రాంతంలో శంకర్పల్లి మండలంలోని ఎల్వర్తి గ్రామంలో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పేసి వచ్చిన సమాచారం మేరకు మేము వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోగా ఇక్కడ కాలిన గాయాలతో ఎక్కడైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఆ ఇంట్లో గుమ్మం ముందు కాలిన గాయాలతో ఒక వృద్ధ మహిళ చనిపోయి పడి ఉన్నది గమనించినాము. ఆ తర్వాత ఏం జరిగిందని చెప్పేసి ఎంక్వైరీ చేయగా ఈ వృద్ధ మహిళకి మొత్తం 4 పిల్లలు, అంటే 3 కూతుళ్ళు, 1 కొడుకు చనిపోయి దాదాపుగా 4-5 సంవత్సరాలు అవుతుంది. మిగిలిన 3 కూతుళ్ళకి కూడా ఈమె గత సంవత్సరం డిసెంబర్ నెలలో తన ఆస్తిలో కొంత వాటాను ఈ కోడలికి తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసినట్టుగా తెలిసింది. అది మనసులో పెట్టుకొని కొడుకు శివ అని మనవాడు ఆమె మీద పెట్రోల్ పోసి నిప్పు పెట్టి పారిపోతున్నట్టుగా చూసిన వాళ్ళు చెప్పినారు. ఈ విషయంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించడం అయింది. అదేవిధంగా క్రూస్ టీమ్ సహాయం తీసుకొని ఇక్కడ ఆధారాలు సేకరిస్తున్నాము. ఈ నిందితులంతా కూడా కోడలు విజయ, మనవాడు శివ అండ్ శ్రవణ్ 3 కూడా ఇప్పుడు పరారీలో ఉన్నారు. వాళ్ళ కోసం మేము గాలింపు స్టార్ట్ చేసినాము. ప్రస్తుతానికైతే ఇక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామా ప్లస్ ఈ శవ పంచనామా నిర్వహించడం జరిగింది. మిగతా విషయాలన్నీ కూడా దర్యాప్తులో తెలుస్తాయి. తెలంగాణలో 3 రోజుల పాటు తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. నేడు హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం కుండపోతగా కురుస్తోంది. ఉస్మానియా ఆసుపత్రిలోకి భారీగా నీరు చేరడంతో డాక్టర్లు, రోగులు అవస్థలు పడ్డారు. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కూకట్పల్లి, జేఎన్టీయు, ప్రగతినగర్, మూసాపేట, బాలానగర్, ఉప్పల్, నాగోల్, ఈసీఐఎల్, చిక్కడపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఇప్పుడే క్లీన్ చేసిండ్రు. MM3 మొత్తం M3 మొత్తం వాటర్. వైసీపీ మంత్రులు రాజధానిలో అపార్ట్మెంట్ల వ్యాపారం, గుడిలో లింగాలని మింగడంలో చూపే శ్రద్ధ విజయవాడ అభివృద్ధిపై చూపాలని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. విజయవాడ అభివృద్ధిని సీఎం జగన్ వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆయన ఆరోపించారు. గత టీడీపీ హయాంలో బెజవాడను అన్ని విధాల అభివృద్ధిని చేశామన్న ఎంపీ కేశినేని నాని జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి విజయవాడ మళ్లీ వెనక్కి వెళ్లిపోయిందని విమర్శించారు. చిన్నపాటి వర్షానికే బెజవాడ మునిగిపోతోందని, తాను కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చానని అన్నారు. అయితే వరద నీరు వాటర్ డ్రైన్ పనులు చేస్తున్న కాంట్రాక్టర్కు 80 కోట్ల రూపాయల దాకా డబ్బులు నిలిపివేశారని మండిపడ్డారు. ఆ డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఎందుకు ఆపుతున్నారని ఆయన ప్రశ్నించారు. జగన్ బొత్స కమిషన్ల కోసమే ఇలా చేస్తున్నారా అని నిలదీశారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఆయన అన్నారు. అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి, ఈ వైకాపా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు ఒక కుగ్రామంలాగా అంతకుముందు తయారైనటువంటి విజయవాడ నగరానికి ఒక మహర్దశ తీసుకొచ్చాం. అనేక ప్రాజెక్టులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ ఫండింగ్ ద్వారా కనకదుర్గ ఫ్లైఓవర్ అవనండి, బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ అవనండి, ఎయిర్పోర్ట్ అవనండి, బైపాస్లో అవనండి, అట్లా 6-7 కోట్ల రూపాయల ప్రాజెక్టులు తీసుకొచ్చి విజయవాడను అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు యొక్క ప్రోత్సాహంతో ముందుకెళ్ళాం. అటువంటిది 2019 మే 23 నుంచి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడో, వైకాపా ప్రభుత్వం ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ రోజు నుంచి కూడా ఈ విజయవాడ అభివృద్ధి మరొక్కసారి నిర్లక్ష్యమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి అంతకుముందు విజయవాడలో చిన్నపాటి వర్షం వస్తే రోడ్లన్నీ కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి. కాళేశ్వరం మార్కెట్ కానీ, లో బ్రిడ్జ్ కానీ, వన్ టౌన్ కానీ, అట్లాగే ఈవెన్ విజయవాడ ఈస్ట్లో ఆ కొండతరపు ట్రైన్ కానీ, పుల్లేరు ట్రైన్ కానీ, మొత్తం ఎక్కడైతే మంచి ధనికులు ఉండేటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతం కూడా చిన్నపాటి వర్షానికే మునిగిపోయి ఆ ముంపు నీరు వల్ల మొత్తం కూడా ప్రజల ఆరోగ్యం, దోమల వల్ల, బ్యాక్టీరియా వల్ల, వైరస్ల వల్ల టోటల్గా కూడా డెంగ్యూలు, మలేరియాలు, టైఫాయిడ్లు అట్లాంటి అనేక వ్యాధులకి ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆ రోజు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నటువంటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే 3 రోజుల్లో 460 కోట్ల రూపాయలు విజయవాడకు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ ఫండ్ మొత్తం కూడా ఇమీడియట్గా స్టేట్ గవర్నమెంట్ అకౌంట్లోకి వేయడం జరిగింది. పనులు సాగుతున్నాయి అనుకున్నటువంటి టైంలో దాదాపు 480 కిలోమీటర్ల ట్రైన్లు ఒక చుక్క నీరు పడితే వెంటనే అది క్లియర్ అయిపోయి ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఎక్కడికక్కడ క్లియర్ అయిపోయేటువంటి పరిస్థితిలో ఆ రోజు ప్రాజెక్ట్ ప్లాన్ చేయడం జరిగింది. 1 సంవత్సరం కాలం పైన అప్పుడు ఏదైతే కాంట్రాక్ట్ చేస్తున్నటువంటి సంస్థకు కానీ ఫండ్స్ ఆపేశారో, దాదాపు 80 కోట్ల రూపాయల ఫండ్ రావాలి మాకు, మేము పని చేయలేకపోతామని కాంట్రాక్ట్ సంస్థ చెప్తూ ఉంది. అది వెంటనే రిలీజ్ చేసి పనులు మళ్ళీ మొదలు పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఏదైతే ఇది రూపాయి కూడా స్టేట్ గవర్నమెంట్ ఫండ్ కాదు, పూర్తిగా మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వెంకయ్యనాయుడు గారు శాంక్షన్ చేసినట్టు ఫండ్ మొత్తం కూడా అనాపైసలో సహా స్టేట్ గవర్నమెంట్కి ఏ రోజైతే శాంక్షన్ అయిందో ఆ రోజే ముట్టింది. కాబట్టి వెంటనే ఫండ్ రిలీజ్ చేయాలి, పనులు మొదలు పెట్టించాలి. ఎందుకంటే ఇప్పుడు కరోనాలో ఈ వర్షాలు కూడా తోడై ఎక్కడికక్కడ నీళ్ళు నిలిచిపోతున్నాయి. వన్ టౌన్ మొత్తం నీళ్ళు నిలిచిపోతున్నాయి. విజయవాడ తూర్పులో మొత్తం ఏదైతే కరెన్సీ నగర్ ఉందో, ఏదైతే కనకదుర్గ కాలనీ ఉందో, అట్లాగే గుణదలు ఉందో, అట్లాగే లయల కాలేజ్ ఉందో, మొత్తం బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి ఆ ప్రాంతం అంతా కూడా
మొత్తం కూడా మడుగుమడుగైపోతూ ఉంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లకు ఉచిత చికిత్స కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటు 13 నుంచి 25కు పెరగనున్న జిల్లాలు. హైదరాబాద్ నలువైపులా సమాన అభివృద్ధి జరగాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం వెల్లడించిన మంత్రి కేటీఆర్. గాంధీ హాస్పిటల్ డిఎంఈ రమేష్ రెడ్డితో అవుట్సోర్సింగ్ సిబ్బంది చర్చలు సఫలం. సమ్మె విరమించి తక్షణమే విధుల్లో చేరుతున్నట్లు ప్రకటన. వైసీపీ మంత్రులు రాజధానిలో అపార్ట్మెంట్ల వ్యాపారం విజయవాడ అభివృద్ధిపై శ్రద్ధ చూపాలని విజయవాడ టీడీపీ ఎంపీ కేసినేని నాని సూచన. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.